Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 37:34. ఈ రోజు మన ధ్యానం కొరకు 37వ కీర్తన 34వ వచనం నుండి తీసుకొనబడింది. He shall exalt thee to inherit the land. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. Psalm 37 is a wisdom psalm. 37వ కీర్తన ఇది జ్ఞానం యొక్క కీర్తన. There are some other psalms which are known as wisdom psalms in the book of Psalms. మరికొన్ని కీర్తనలు ఉన్నాయి కీర్తనల గ్రంథంలో, అవి జ్ఞాన కీర్తనలని చెప్పబడ్డాయి. Some of them are Psalm 10, వాటిలో ఉన్నాయి కొన్ని 10వ కీర్తన, 19, 19వ కీర్తన, Psalm 49, 49వ కీర్తన, Psalm 73, 73వ కీర్తన, Psalm 112, etc. 112వ కీర్తన, ఇట్లాంటివి ఉన్నాయి. So Psalm 37 is an acrostic poem, that is the stanzas of which begin with the successive letters in the Hebrew alphabet. 37వ కీర్తన హెబ్రీ యొక్క ఈ అక్షరమాలని అనుసరించి రాయబడినటువంటి కీర్తన. Each stanza will start with one successive letter in Hebrew alphabet. కాబట్టి ఒక్కొక్క చరణం కూడా హెబ్రీ భాషలో ఉన్నటువంటి ఆ అక్షరాలని ఆ ఒక్కొక్క అక్షరం ప్రకారంగా రాయబడ్డాయి. We all know Hebrew, Aleph, Bet and Gimel, these are the letters. హెబ్రీలో ఉన్నటువంటి అక్షరాలు మనకు తెలుసు కదా, ఆలెఫ్, బేత్, గిమెల్ అనేటువంటి పదాలు. So one after another in a sequential way those letters are used for each stanza. ఒకదాని తర్వాత ఒకటి ఒక వరుస క్రమంలో ఒక్కొక్క చరణానికి అవి ఉపయోగించబడ్డాయి. So in Psalm 37, మరి 37వ కీర్తనలో on seeing how the wicked are prospering, the psalmist got many doubts. ఈ చెడ్డవారు దుష్టుడు ఎట్లా అతడు అభివృద్ధి చెందుతున్నాడు ఇవన్నీ చూసినప్పుడు కీర్తనకారుడికి ఒక సందేహం వచ్చింది. But one day all the wicked will be destroyed. అయితే ఒక దినాన ఈ చెడ్డవారు వీళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు. And the meek will then be the sole possessor of the land. ఇక సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. Lasting prosperity belongs to those who exercise patience and faith. ఎవరైతే మరి సహనము విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళకి చిరకాలం నిలిచి ఉండేటువంటి ఆ అభివృద్ధి అనేది వాళ్ళకు ఉంటుంది. If you are busy in achieving your goals by wrongdoing, ఒకవేళ తప్పు విధానంలో తప్పు పనులు చేయటం ద్వారా నువ్వు లక్ష్యాలు సాధించాలనుకుంటే you cannot enjoy the lasting prosperity. చిరకాలం నిలిచిండే అభివృద్ధిని నువ్వు అనుభవించలేవు. The good people in God's sight are those whose minds are so directed by God's word and their speech and behavior are wise and wholesome. దేవుని దృష్టికి మంచివారు ఎవరు? సమస్తం కూడా దేవుని యొక్క జ్ఞానమును అనుసరించి, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాటను అనుసరించి జీవించేవారు. Their speech, behavior, they will be wise. వారి యొక్క మాట తీరు, వారి ప్రవర్తన ఇవి ఎంతో జ్ఞానయుక్తంగా ఉంటాయి. So God will never allow the wicked to gain the victory over such people. కాబట్టి దుష్టుడైన వాడు ఎప్పుడు కూడా ఇలాంటి వారి పైన విజయం సాధించడానికి దేవుడు అనుమతించాడు. Several exhortations are given in Psalm 37. 37వ కీర్తనలో అనేకమైనటువంటి హెచ్చరికలు ఉన్నాయి. If we see from negative standpoint, ఇప్పుడు మనం ప్రతికూల పరిస్థితి నుండి మనం ఆలోచన so చేస్తే the exhortations are: అని ఇక్కడ ఉన్న హెచ్చరికలు ఏమిటి అంటే, fret not, envy not, or angry not. కాబట్టి భయపడకము, వ్యసన పడకము, కోపపడకము. Cease from anger. కాబట్టి కోపపడకుండా ఉండాలి. Forsake the wrath. నువ్వు ఆ ఉగ్రత నీకు రాకుండా చూసుకోవాలి. So these are from negative point. You should not. Don't. అంటే నువ్వు చేయకూడనివి ఇవన్నీ కూడా ప్రతికూలమైన దృక్పథం నుంచి చూస్తున్నావు. From a positive standpoint, that is what you have to do. ఇప్పుడు సానుకూలమైన దృక్పథం నుండి ఆలోచన చేస్తా అంటే నువ్వు చేయవలసినవి ఏమిటి అంటే, They are trust in the Lord. అంటే యెహోవా యందు నమ్మకం ఉంచాలి, Delight in the Lord. యెహోవా యందు సంతోషించాలి, Rest in the Lord. యెహోవా యందు నువ్వు మరి విశ్రాంతి పొందాలి, ఆశ్రయించాలి, And wait on the Lord, etc. మరి యెహోవా పైన నీవు కనిపెట్టుకొని ఉండాలి. ఇలాంటి అనేకమైన In the verse for our meditation today, నేటి దినం మన ధ్యానం కొరకనే వచనంలో God is telling that the meek shall inherit the earth. దేవుడు చెప్తున్న మాట, మరి సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకుంటారు. So Lord Jesus Christ told the same truth in the Sermon on the Mount in Matthew 5:5. యేసుక్రీస్తు ప్రభువారు కూడా కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో ఇవే మాటలను ఉపయోగించారు. When we see in a broad sense, మనం కొంచెం విశాల దృక్పథంతో చూస్తే the theme of the whole Bible is that God's purpose is to call out for himself a holy people. బైబిల్ అంతటి అంశం ఏంటిదంటే దేవుడు తన ప్రజలైనటువంటి వారిని పరిశుద్ధులుగా పిలుస్తున్నాడు. ఆయన He wanted to call some people to set apart from the world, to belong to him and to obey him. లోకంలోని కొందరిని ఆయన పిలిచి తనకి చెందిన వారంగా ఉండాలి అని, పరిశుద్ధులుగా ఉండాలని కోరుతున్నారు. Such people must be holy and different from this world in their outlook, in their attitude, in their speech and conduct. అలాంటి వారు పరిశుద్ధులుగా ఉండాలి. ఈ లోకంలో మనం చూసినప్పుడు వారి యొక్క మాట తీరు, వారి యొక్క ప్రవర్తన ఇవన్నీ కూడా పరిశుద్ధమైనగా వేరుగా ఉండాలి. So to this end he has called us to be in Christ. We are in Christ.
దీనిని బట్టి ఆయన మనల్ని క్రీస్తునందున్న వారంగా పిలుస్తున్నాడు ఆయన. and to grow in the measure of the stature of his fullness through the work of the Holy Spirit in our lives. మనలో పరిశుద్ధాత్మ జరిగించే కార్యం అనుసరించి ఆయన కోరిన స్థాయికి మనం ఎదగాలనుకోవచ్చు. So same theme we can see in the Old Testament for the Israelites also. ఇదే అంశాన్ని పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల గురించి కూడా మనం చూడొచ్చు. In the New Testament age too, in the Sermon on the Mount, Jesus said in Matthew 6:8, కొత్త నిబంధన యుగంలో కూడా యేసు ప్రభువు వారు చెప్పినారు మత్తయి సువార్త 6:8 కొండ మీద therefore do ప్రసంగంలో not be చెప్పినారు. like them. మరి మీరు వారి వలె ఉండకూడదు అన్నారు. So Jesus lived like that. అది యేసు ప్రభువు వారు ఆ విధంగా జీవించినాడు. So coming to meekness, ఇప్పుడు సాత్వికం అనే మాటకు వస్తే meekness and lowliness are related terms. సాత్వికము దీనత్వము అనేవి ఇవి ఒకదానికొకటి సంబంధమైనటువంటి Both Jesus Christ and man of God Moses are set forth in scriptures as being meek. యేసుక్రీస్తు ప్రభువారు అలాగే దైవజనుడైనటువంటి మోషే కూడా వీళ్ళు సాత్వికులని దేవుని వాక్యంలో చెప్పబడింది. Meek are those who have a spirit of gentleness and self-control. సాత్వికులు అంటే ఆశా నిగ్రహం కలిగిన వారు తమను తాము నియంత్రణలో ఉంచుకునేవారు. They are free from malice. వారు ఎలాంటి కపటము లేకుండా ఉండేవారు. The meek are like the poor in the spirit who have no resources of their own. సాత్వికులు అంటే ఆత్మ విషయంలో దీనులైనటువంటి వారు తమకు తాముగా ఎలాంటి ఆ యొక్క వనరులు అలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవారు కాదు. The meek do not exploit or oppress other people. సాత్వికులైన వారు ఎప్పుడు కూడా ఇతరులని అనగదొక్కడం కానీ లేకపోతే వాళ్ళ దురుద్దేశాలని ఉండేవాళ్ళకి. Meek people are not given to vengeance or vendettas. సాత్వికులు ఎప్పుడు కూడా పగ తీర్చుకోవడం కానీ కోపం చేయడం ఇలాంటివి ఉండేవాళ్ళకి. They are not violent and they do not try to seize power for their own selfish ends. కాబట్టి వాళ్ళు ఎలాంటి ఈ దుష్ట కార్యాలు చేయడం కానీ లేకపోతే వారిపైన ఏదో చలాయించాలి అజమాయిషాలి ఇలాంటివి ఉండేవాళ్ళకి. Yeah, in one word, they have emulated the nature of Jesus in their lives. ఒక మాటలో చెప్పాలంటే వారి జీవితంలో యేసు ప్రభువారి లాంటి జీవితాన్ని వారు కలిగి ఉంటారు. This does not mean that meek are weak and ineffective in life. అంటే దీని అర్థం సాత్వికులైన వారు బలహీనులని ఏమాత్రం శక్తి లేని వారు అని అర్థం కాదు. Then the question is, how can a person become meek? కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఒక వ్యక్తి ఎట్లా సాత్వికుడుగా ఉండగలడు? We read in Galatians 5:22-23 గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాల్లో మనం చదివితే that meekness, gentleness and goodness are a part of the fruit of the spirit. కాబట్టి ఇది సాత్వికము మృదుత్వం ఇవి ఆత్మ ఫలము వంటివి. They are the part of the fruit of the spirit. ఇవి ఆత్మ ఫలంలో ఉండే భాగం ఇవి. Therefore, in whose life the Holy Spirit operates freely, and those who are led by the Spirit will be meek. కాబట్టి పరిశుద్ధాత్మ ఎవరి జీవితాల్లో కార్యం జరిగిస్తూ పరిశుద్ధ ఆత్మ ద్వారా నడిపించబడతారో వారు సాత్వికులుగా In ఉంటారు. Psalm 37:11, 37వ కీర్తన 11వ వచనం we read that the meek shall inherit the earth. ఇక్కడ సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకుంటారని. Meekness is not a valued quality in our day. మరి ఈనాడు మనం చూస్తే దీనత్వము సాత్వికత్వం అనేది ఇది ఒక మంచి లక్షణంగా కనబడదు ఇప్పుడు. ఎవరో లెక్క చేయటం. అంటే ఎవరు దాన్ని లెక్క చేయడం లేదు. The world's philosophy of success says, be assertive, be aggressive, and go for the throat. లోకతత్వం విజయాన్ని గురించి లోకతత్వం ఏమని చెప్తుందంటే నీవు కొంచెం కొంచెం దూకుడుగా ఉండాలి, దాని గురించి ఊరికే మామూలుగా ఉంటే అట్లా ఉండదు అని చెప్తారు వాళ్ళు. So it is not meekness. అది సాత్వికము దీనత్వం కాదు. See what the world says? లోకం ఏం చెప్తుంది? Do whatever is necessary to come out ahead. కాబట్టి నువ్వు ముందుకు రావాలంటే ఏది అవసరమైతే అది నువ్వు చేయంటారు. But this is not what Jesus said. అయితే యేసు ప్రభువారు చెప్పలేదు ఈ మాట. Meekness is not weakness. సాత్వికము దీనత్వం అంటే బలహీనత అని చెప్పలేదు. Jesus Christ was meek, as he said in Matthew 11:29. యేసు ప్రభువారు సాత్వికుడే. మత్తయి సువార్త 11:29లో But he రాయబడిన was not ప్రకారం. weak. కానీ ఆయన ఏం బలహీనుడు కాదు. So coming to Psalm 37, మరి 37వ కీర్తనకు వస్తే who will inherit the earth? ఈ భూలోకాన్ని ఎవరు You స్వతంత్రించుకుంటారు? can read verses 9, 9వ వచనంలో చదవచ్చు. 11, 11వ వచనం 22 and 29. 22-29 వచనాలు. In other words, మరో మాటలో who చెప్పాలి, will enjoy the blessings of the Lord? దేవుని ఆశీర్వాదాలు ఎవరు అనుభవించగలరు? The answer is summed up in these verses in addition to the verse for our meditation today. దానికి జవాబు ఈ వచనాల్లో ఉంది సంక్షిప్తంగా. అలాగే సారాంశంగా నేటి దిన మన ధ్యానం వచనంలో కూడా దాని సారాంశం చూడొచ్చు. So it is right to say
that Psalm 37 is an exposition of the third beatitude. 37వ కీర్తన 3వ ధన్యతను గురించి అది మనం వివరిస్తుందని మనం చెప్పగలం దాన్ని. Even though it was written 1,000 years before Jesus spoke it. ఇది ఇంకా యేసు ప్రభు వారికి ముందు 1000 సంవత్సరాలకు ముందు ఈ మాట చెప్పబడినా గానీ. So from the words of Paul in Galatians 5:22 and 23, కాబట్టి పౌలు చెప్పిన మాటలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 23 వచనాల నుండి we understand that meekness is not a natural ability, it will not come by nature. సాత్వికము దీనత్వం అనేది స్వాభావికంగా వచ్చేది కాదు అని అర్థమవుతుంది But it మనకి. is a divine attribute invested by God into a believer's life అయితే through the working of the Holy Spirit. దైవికమైనటువంటి ఈ గుణం ఈ లక్షణము పరిశుద్ధాత్మ కార్యం ద్వారా దేవుడు మన జీవితాలకు అందించేది. We being sinners are like wild stallions being tamed and broken by the Holy Spirit. పాపాత్మలమైనటువంటి మనము పరిశుద్ధాత్మ చేత మనం విరగొట్టబడిన వారమే. And see, the more we submit to the Holy Spirit, the more meek we become. మనం ఎంత ఎక్కువగా పరిశుద్ధాత్మకి అప్పగించుకుంటే అంత ఎక్కువగా దీనులము సాత్వికులం అవుతాం. Such a meek person will trust the Lord. అలాంటి దీనుడు ఆ సాత్వికుడు యెహోవా యందు నమ్మిక He ఉంచుతాడు. delights in God. యెహోవా యందు He సంతోషిస్తాడు. commits his ways to God. తన మార్గంలో యెహోవాకు He అప్పగిస్తాడు. will wait for him. ఆయన కొరకు కనిపెట్టుకొని He ఉంటాడు. will not fret and so on. కాబట్టి ఆయన ఏమాత్రం వ్యసనపడడు మత్సరపడడు. Such meek people will inherit the earth. అలాంటి సాత్వికులు దీనులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. Actually, the moment we hear the word inherit, we remember Abraham. వాస్తవంగా స్వతంత్రించుకొనుట అనే ఈ పదం వినగానే వెంటనే అబ్రహాం జ్ఞాపకం వస్తాడు. He inherited Canaan. కానానుని ఆయన స్వతంత్రించుకున్నాడు. But being obedient to God and being meek, we can inherit eternal life and the kingdom of అయితే God. దేవునికి విధేయులమై ఉండి సాత్వికులంగా ఉంటే దేవుని యొక్క రాజ్యమును మనం The స్వతంత్రించుకుంటాం. spirit of meekness enables its possessor to enjoy his earthly portion also. సాత్వికమైనటువంటి ఈ మనస్సు అనేది మనల్ని ఈ భూ సంబంధమైనటువంటి ఇది కూడా స్వతంత్రించుకునే దానికి So సహాయపడుతుంది. delivered from greediness, కాబట్టి మరి ఈ దురాశ నుండి విడుదల పొందిన వారు he is satisfied with what he has. మరి ఆయన కలిగి ఉన్న దానితో తృప్తి కలిగిస్తా ఉన్నారు. Contentment of mind is one of the fruits of meekness. తృప్తి కలిగి ఉండటం అనేది సాత్వికత్వంలో ఉన్నటువంటి ఒక గుణం, అది ఒక భాగం. Proud and arrogant do not inherit the earth. అంటే గర్విష్ఠ అయిన వాడు అహంకారి అయిన వాడు దీనిని So స్వతంత్రించుకోలేడు. may God help us to be meek and enjoy all the blessings promised for the meek people. కాబట్టి దేవుడు మన సాత్వికులుగా ఉంటూ దేవుడు ఈ సాత్వికుల కొరకే ఏమైతే వాగ్దానాలు చేశాడో అవన్నీ కూడా మనము అనుభవించలేము, స్వతంత్రించుకోనిలాగా దేవుడు చేయనుగా. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious God, కృపగల మా దేవ, Lord Jesus Christ was meek. యేసుక్రీస్తు ప్రభువారు సాత్వికుడుగా ఉన్నాడు. As his followers, O Lord, give us also the spirit of meekness. ఆయనను వెంబడించే వారు మాకు కూడా ఈ దీనత్వము ఈ సాత్వికం అంటే ఈ మనస్సును మాకు దయచేయండి. By ourselves we cannot be meek. ప్రభా మా స్వతహాగా మేము దీనులం కాలేము. As human beings we are very proud people. మా మానవులంగా మేము ఎంతో గర్విష్ఠులం. Lord, we are selfish people. దేవా మేము స్వార్థపరులం. But the meekness is the fruit of the Spirit. అయితే ఈ సాత్వికం అనేది ఆత్మఫలం యొక్క భాగం. When the Holy Spirit is operating in our lives, then only the meekness can be produced. పరిశుద్ధాత్మ మాలో కార్యం జరిగించినప్పుడే సాత్వికం అనేది మాలోనికి వస్తుంది. So help us to give freedom to the Holy Spirit to work in our lives, to produce this meekness in our lives. కాబట్టి ప్రభా మాలో పరిశుద్ధాత్మ ప్రభా మరి కార్యం జరిగించి ఈ సాత్వికం ప్రభా మరి మాకు దయచేలాగిన ఈ పరిశుద్ధాత్మకి స్వేచ్ఛనిచ్చే వారంగా చేయండి. Help us to have the mind of Jesus. యేసు యొక్క మనసును కలిగి ఉండటకు సహాయం In చేయండి. Jesus' precious name we pray. యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.